ఆరోగ్యానికి హానికరం. ఆర్ఓ బబుల్ క్యాన్ వాటర్ టీడీఎస్ చెక్ చేసుకొని త్రాగండి. వేసవి కాలంలో ఖనిజాలు లేని నీరు మరింత ప్రమాదం. ఆర్ఓ వాటర్ ప్రీ మినరల్ మిక్స్ కొరకు సంప్రదించండి 9121299966 లేదా 9492952000. వెల్కమ్ టు ప్రైమ్ 9 హెల్త్. మీ డాక్టర్ కిషోర్ కుమార్. ప్రతి అనారోగ్యం వెనుక ఒక నిర్లక్ష్యం ఉంటుంది, ఒక నిర్లక్ష్య వైఖరి ఉంటుంది, తెలియని తత్వం ఉంటుంది. అంటే ఎందుకు ఈ మాటలని చెప్పాల్సి వస్తుంది అంటే ఆరోగ్యం అనేటటువంటిది పూర్తి అవగాహన ద్వారా వస్తుంది. ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మనం తీసుకునే ఆహారంలో ఉండాల్సినటువంటి కొన్ని రకాలైనటువంటి పోషకాలు ఉంటేనే అవి మన శరీరానికి ఉపయోగపడతాయి. ఒకవేళ మనం తీసుకునే ఆహారంలో గనక ఈ యొక్క పోషకాలు గనక లోపం ఉంటే అనారోగ్యం వస్తుంది. కాబట్టి ఈరోజు పోషకాలు అని అనగానే మినరల్స్ అని, వైటమిన్స్ అని, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఇలా అనేక రకాలైనటువంటివి మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. ఈరోజు మనకి గౌతమ్ కుమార్ గారు మన స్టూడియోలో ఉన్నారు. గౌతమ్ కుమార్ గారి ద్వారా అసలు ఈ యొక్క మినరల్స్ ప్రాముఖ్యత ఏంటి, ఏ పోషకాల్లో, ఏ ఆహార పదార్థాల్లో ఈ మన శరీరానికి కావలసినటువంటి మినరల్స్ ఉంటాయి, ఈ యొక్క మైక్రో మినరల్స్, మ్యాక్రో మినరల్స్ అంటే ఏంటి, ఆ మినరల్స్ వల్ల మన శరీరంలో జరిగేటటువంటి మార్పులేంటి, ఒకవేళ ఈ మినరల్స్ లోపం వల్ల వచ్చేటటువంటి వ్యాధులేంటి అనే దాని మీద ఈరోజు చర్చిద్దాం. నమస్కారం అండి గౌతమ్. నమస్కారం సార్. యాక్చువల్గా చాలామంది ఆహారం తీసుకునేటప్పుడు మేము 3 పూట్ల భోజనం చేస్తామండి, లేకపోతే ఫ్రూట్స్ తింటామండి ఇవన్నీ చెప్తూ ఉంటారు. కాకపోతే ఈ యొక్క ఒక సెల్యులార్ లెవెల్కి కావలసినటువంటి మినరల్స్, అంటే ఆ సెల్యులార్ ఎనర్జీ కావాల్సినటువంటి మినరల్స్ కనుక మిస్ అయిపోతే వీళ్ళు ఏమి తిన్నా సరే ఏదో బూడిదలో పోసిన పన్నీర్ లాగానే అవుతుంది. అంటే ఒక్కొక్క మినరల్ ఒక్కొక్క స్పెసిఫిక్ పాత్ర పోషిస్తూ ఉంటుంది శరీరంలో. ఈ యొక్క మ్యాక్రో మినరల్స్కి మైక్రో మినరల్స్ డిఫరెన్స్ ఏంటి, ఈ మ్యాక్రో మినరల్స్ వల్ల ఉపయోగాలేంటి, మైక్రో వల్ల ఉపయోగాలేంటి, ఒకవేళ ఈ మినరల్స్ మన శరీరానికి తగిన పాళ్ళల్లో గనక దొరకకపోతే వచ్చేటటువంటి అనారోగ్యాలు ఏంటి అనేటువంటిది మీ ద్వారా తెలుసుకోవాలి. రైట్. ఎప్పుడు కూడా మనం ఆహారం గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు మ్యాక్రోన్యూట్రియంట్స్, మైక్రోన్యూట్రియంట్స్ అంటాం. అలాగే మైక్రోన్యూట్రియంట్స్లో ఎస్పెషల్లీ విటమిన్స్ అండ్ మినరల్స్ భాగంలో, మినరల్స్లో దాంట్లో కూడా మ్యాక్రోస్, మైక్రోస్ ఉంటాయి. అంటే అధిక భాగంలో మనకు కావాల్సిన మినరల్ ఏమిటి, తక్కువ భాగంలో కావాల్సిన మినరల్స్ ఏంటని ఉంటాయి. అయితే ఎక్కువగా మన బాడీలో 1% ఆఫ్ టోటల్ బాడీకి మనకి సంబంధించిన ఫస్ట్ మెయిన్ ఎలిమెంట్ ఏది ఉందంటే, మినరల్ ఉందంటే ఫాస్ఫరస్. అది ఫాస్ఫరస్. ఎస్. ఈ ఫాస్ఫరస్ అన్నది చాలా ఇంపార్టెంట్. మన సెల్యులర్ లెవెల్లో ఒక సెల్ నుంచి లిక్విడ్ అంటే ప్లాస్మా అంటాం, ఆ ప్లాస్మా నుంచి ఒక ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా, లేకపోతే ఈ ఎనర్జీస్ బ్యాలెన్స్ అవ్వాలన్నా ఫాస్ఫరస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మైటోకాండ్రియాకి రీచ్ అవ్వాలంటే ఇది ట్రాన్స్పోర్ట్ గేట్ అనమాట. ఈ ఫాస్ఫరస్ అన్నది లేకపోతే ఏమవుతుందంటే కొన్ని ప్రాసెసెస్ నిలిచిపోతాయి. ఈ చిన్న ప్రాసెస్ నిలిచిపోవడం వల్లనే టిష్యూ లెవెల్లో లేకపోతే సెల్యులార్ లెవెల్లో చిన్న చేంజెస్ రావటం వల్ల బాడీలో ఇన్ఫ్లమేషను, అలాగే ఫ్రీ రాడికల్స్ ఫార్మేషన్ అనేవి జరుగుతుంటాయి అన్నమాట. ఈ ఫ్రీ రాడికల్స్ జరగకుండా ఫార్మేషన్స్ జరిగినా కూడా అది మన బాడీలోంచి బయటకు వెళ్ళాలి అంటే మనం తరచుగా వాడే వర్డ్ డీటాక్సిఫికేషన్. అది యూజ్ చేసుకుంటూ ఉండాలి. అయితే మెయిన్గా ఎక్సెస్గా మన బాడీలో కావాల్సిన కొన్ని మన అందరికీ తెలిసిన మినరల్స్ కొన్ని ఉన్నాయి. ఒకటి కాల్షియం, బోన్ స్ట్రెంత్. కానీ అలాగే బాడీలో టిష్యూస్ సరిగ్గా ఉండాలన్నా కూడా కాల్షియం చాలా అవసరం. మన కాల్షియం అంటే ఎప్పుడు మనకి బోనే గుర్తొస్తుంది, కానీ టిష్యూస్ కూడా సరిగ్గా ఫార్మేషన్ అవ్వాలి. అలాగే సెల్యులర్ లెవెల్లో ఒక కెమికల్ ప్రాసెస్ జరగాలన్నా కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అలాగే బ్లడ్ సరిగ్గా ఉండాలన్నా కూడా కాల్షియం చాలా ఇంపార్టెంట్. అందుకే ఇప్పుడు మీరు చూడండి, కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అని ఇస్తుంటారు. హైపర్ టెన్షన్ అది ఉన్న వాళ్ళకి ABCD డ్రగ్స్ అని ఉంటాయి. దాంట్లో C అంటే కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అనమాట. ఈ కాల్షియం అన్నది చాలా ఇంపార్టెంట్ బాడీలో. అంటే సామాన్యంగా ఈ కాల్షియం అనే రాగానే వాళ్ళు మన అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే ఓన్లీ బోన్స్ అనుకుంటా. అవును, అదే. కాల్షియంతో చాలా మిగతా అవసరాలు కూడా ఉంటాయి మన బాడీలో. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న 2-3 ఏవైతే ఉన్నాయో. అలానే మెగ్నీషియం, మిరాకిల్ మినరల్ అండ్ అలాగే బ్రెయిన్కి చాలా ఇంపార్టెంట్ మెగ్నీషియం.
మెగ్నీషియంతో పాటు మెగ్నీషియం మెయిన్గా దేనికి కూడా ఉపయోగపడుతుంది అంటే ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా మెగ్నీషియంతో ఎప్పుడైతే మనం ట్రీట్ చేస్తామో, అలాగే జింక్ కూడా ట్రీట్ చేసినప్పుడు జింక్ అంటే మైక్రో దాంట్లోకి వస్తుంది, కానీ మేజర్గా కావాల్సిన వాటిలో సో మెగ్నీషియం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే మిగతావి సెలీనియం, ఐరన్, అలాగే ఐరన్ అంటే మన బ్లడ్కి ఇంపార్టెంట్, ట్రాన్స్పోర్టేషన్స్కి, అండ్ అలాగే లిక్విడ్ మన బాడీలో లిక్విడ్ మీడియం టు లిక్విడ్ మీడియం మధ్యలో సిరంలో మన బాడీలో మెయింటైన్ కావాలన్నా, పిహెచ్ఎస్ మెయింటైన్ కావాలన్నా చాలా ఇంపార్టెంట్ మనకి అది. ఎప్పుడైతే ఈ డిఫరెన్సెస్ వస్తుంటాయో అప్పుడు మన బాడీలో ఈ పిహెచ్ లెవెల్స్ మారటం వల్ల కూడా మన బాడీలో చాలా ఇబ్బందులు సెల్యులర్ లెవెల్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి మెగ్నీషియం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే చాలామందికి ఈ మినరల్స్ ఎప్పుడైతే లోపిస్తాయో వాళ్ళకి తెలియదు అనమాట. అంటే ఒక్కొక్కసారి మూడ్ స్వింగ్స్ రావటము మినరల్ లోపం వల్ల కూడా జరుగుతుంది డెఫినెట్గా. సో బ్రెయిన్కి చాలా ఇంపార్టెంట్ మెగ్నీషియం. రిలాక్సేషన్ ఉండదు, యాంగ్జైటీగా ఫీల్ అవటం. ఎస్. సో అలాగే నర్వస్ సిస్టమ్. సో ఈ నర్వస్ సిస్టమ్ ఎప్పుడైతే మనకి న్యూరో ట్రాన్స్మిటర్స్ కానీ లేకపోతే మన న్యూరాన్స్ కానీ ఇవి ప్రాపర్గా పనిచేయాలి అంటే కనుక మన దాంట్లో ఉండే మన ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ అంటాం అనమాట. సో ఇవి ఈ మినరల్స్ ద్వారానే ఎక్స్చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే ఇవి సెల్యులర్ లెవెల్లో సరిగ్గా జరగవో అలాగే మన బాడీలో డిఫరెంట్ మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ చాలా చేంజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ ఫాస్ఫరస్ అంటే కనుక, కాల్షియం అంటే మనకు తెలిసిందే, కాల్షియం మనకి తీసుకునే సెసమ్ సీడ్స్ అంటే మనం తీసుకునే నువ్వుల్లో, అలాగే ఆల్మండ్స్, వాల్నట్స్లో వీటిలో కాల్షియం కూడా ఉంటాయి. అండ్ అలాగే ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ తినే వాళ్ళకైతే కనుక ఎగ్స్, తర్వాత పాలల్లో బేసిక్ థింగ్ ఇస్ పాలు. బట్ ఇప్పుడు మధ్య చాలామంది పాలు అవి తీసుకోవట్లేదు కదా. సో అట్లీస్ట్ బటర్ మిల్క్ ఆర్ పెరుగు తీసుకుంటే కనుక కాల్షియం రిచ్ ఫుడ్స్ అనేవి మనం మాట్లాడుకోవచ్చు. అలాగే ఎనీ డైరీ ప్రొడక్ట్స్లో ఈ కాల్షియం రిచ్ అనేది ఉంటుంది. ఫాస్ఫరస్ ఎస్పెషల్లీ మనం తీసుకునే వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్లో కానీ ఫాస్ఫరస్ కూడా అబండెంట్గానే ఉంటుంది. అన్ని పళ్ళు పలహారాలు ఎస్పెషల్గా మనం తీసుకునే యాపిల్స్ కానీ కేల్స్ కానీ వీటిలో ఈ ఫాస్ఫరస్ అనేది బాగా అవైలబుల్ ఉంటుంది, ఎక్కువ ఉంటాయి. అండ్ అలాగే మెగ్నీషియం. సో మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ అనగానే మనకి అన్ని ఫ్రూట్స్ అంటే ఎక్కువగా సిట్రస్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా ఈ మెగ్నీషియం అనేది కూడా బాగానే ఉంటాయి అనమాట. అంటే పుల్లగా ఉండే పదార్థాల్లో ఫ్రూట్స్లో ఈ మెగ్నీషియం కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ అలానే మనం రోజు తీసుకునే ఆహారం ఏంటంటే మన వాటర్. సో ఈ వాటర్లో ఈ మధ్య ఆల్కలిన్ అని మనం ఇంతకుముందు డిస్కషన్ చేసుకున్న టాపిక్స్లో కూడా ఈ ఆల్కలినిటీ అని అంటాం అనమాట. దీనివల్ల కూడా మన బాడీలో ఉన్న మినరల్స్ కూడా బాడీకి చాలా అవసరం అనమాట. సో ఇప్పుడు తాగే వాటర్లో, ఇప్పుడు మనకు మార్కెట్లో దొరికే వాటర్లో ఈ మినరల్స్ అనేటువంటి విషయాన్ని మర్చిపోవాలి. ఎందుకనంటే ఈ ఆర్ఓ సిస్టమ్, రివర్స్ ఆస్మోసిస్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఈవెన్ మంజీరా వాటర్ను కూడా ఫిల్టర్ చేసుకుని ఆర్ఓలో పెట్టుకుని తాగుతున్నాం. అంటే మంజీరా వాటర్ కనుక మనం చూస్తే వాళ్ళది 200 to 250 ఉంటుంది, టీడీఎస్. దాన్ని మనము మళ్ళీ మన డొమెస్టిక్లో ఆర్ఓ వాటర్ పెట్టుకుని దాన్ని లెస్ దాన్ 50కి తెచ్చుకుని తాగుతున్నాం. సో ఈ మినరల్స్ మరి మిస్ అయిపోతున్నాయి కదా. అంటే మనకి ఇదివరకేమో దాదాపు స్టడీస్ ప్రకారం ఏంటంటే 60 to 70% వాటర్ ద్వారానే రావాలి మినరల్స్ అనేవి సహజంగా. రైట్. రిమైనింగ్ 30 to 40% అనేటటువంటివి ఈ యొక్క వెజిటబుల్స్ ద్వారా కానీ మీరు అన్నట్టు ఫ్రూట్స్ వీటి ద్వారా రావాలి. ఇప్పుడు 60 to 70% మినరల్స్ మనం తాగే ఆర్వో వాటర్ తాగటం మొదలుపెట్టిన దగ్గర నుంచి అవి లేవు. అంటే ఓన్లీ 30% ఆఫ్ ద మినరల్స్ మాత్రమే మన బాడీకి అందుతున్నాయి అనేది వాస్తవేనా? వాస్తవమే. ప్లస్ 30%లో ఓన్లీ 50% బాడీలోకి అబ్జర్వ్ అవుతుంది. అంటే మరి ఇప్పుడు 30 అంటే 15%లో ఉన్నట్టు. ఎందుకంటే గట్ ఎవరిది స్ట్రాంగ్గా లేదు ఈ మధ్యకాలంలో. గట్లో ఉండాల్సిన బ్యాక్టీరియా కానీ ఫ్లోరా అంటాం, గట్ ఫ్లోరా. సో మైక్రోబయం అంటాం అనమాట. ఈ మైక్రోబయం సరిగ్గా లేదు ఎవరి దాంట్లో. సో తరచూ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావటము, లేకపోతే బ్లోటింగ్ ఇష్యూస్ రావటం, ఇండైజెషన్ ఇష్యూస్ రావటం, దీనివల్ల గట్ అనేది చాలా వీక్ అయిపోయింది. గట్ వీక్ అవడం వల్ల ఏమవుతుంది, న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ మనం ఎన్ని సప్లిమెంట్లు ఇచ్చినా, B12 ఇచ్చేసినా, మినరల్స్ ఇచ్చేసినా, మల్టీవిటమిన్స్ అండ్ మినరల్ సప్లిమెంట్లు ఇచ్చేసినా, తెగ 10 టాబ్లెట్లు వాడేసినా 50% అబ్జార్ప్షన్ కెపాసిటీ ఉంది బాడీకి. సో మిగతా 50% అబ్జార్బే కావట్లేదు. సో మనం ఇచ్చేదే తక్కువ, దాంట్లో 50% అంటే కనుక అసలు వచ్చేదే వెరీ నెగ్లిజిబుల్. సో RDA వాల్యూస్ ప్రకారంగా రావాల్సిన ఫాస్ఫరస్ కానీ, మన బాడీలోకి జింక్ కానీ, లేకపోతే కాల్షియం కానీ, అలాగే పళ్ళు చాలామందికి సరిగ్గా మెయింటైన్ కావు, ఫ్లోరైడ్. ఓకే. సో అందుకే ఇప్పుడు టూత్పేస్ట్లో ఫ్లోరైడ్ కూడా పెట్టి అమ్ముతున్నారు చిన్నపిల్లలకి. ఇదివరకు ఏమో హై ఫ్లోరైడ్ ఉంటేనేమో రిస్క్, ఇప్పుడు ఫ్లోరైడ్ లేకపోతే టీత్
టీత్స్ ప్రాబ్లం వస్తుంది, చిన్నపిల్లలు ఎస్పెషల్లీ ఫ్లోరైడ్. అండ్ అలాగే ఎందుకంటే మిల్క్ టీత్ పోయి వాళ్ళకి స్ట్రాంగ్ టీత్ ఎప్పుడైతే పర్మనెంట్ టీత్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, ఫ్లోరైడ్ అనేది కొంచెం లిటిల్ బిట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అది కూడా దొరకకపోతే చాలా కష్టం అనమాట. చాలా తొందరగా వాళ్ళకి బ్రిటిల్ అయిపోయి క్యావిటీస్ ఫామ్ అయిపోయి, అఫ్కోర్స్ క్యావిటీస్ ఫామ్ అవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, బట్ ఇది కూడా ఒక రీజన్. మెయిన్గా స్టామినా అనమాట, స్ట్రెంత్ పోతుంది, పళ్ళు యొక్క స్ట్రెంగ్త్ వీ కెన్ సే. ఆ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. ఆ స్ట్రెంగ్త్ తగ్గిపోవడం వలన చిన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకుంటే కనుక చెరుగ్గడ్డ నోటితో పీకేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరన్నా చిన్నపిల్లలు నోటితో పీకమని చెప్పండి, మొత్తం పళ్ళన్నీ దానికి అతుకుపోతాయి. సో అంత వీక్ అయిపోయారు అనమాట. సో ఈ మినరల్స్ లోపమే చెప్పాలి, మినరల్స్ లోపమే డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఫ్రూట్స్ ఇప్పుడు ఎవరింటికి వెళ్ళినా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చిన్నపిల్లలకి పెద్ద పెద్ద క్యాడ్బరీ ప్యాకెట్స్ లేకపోతే ఈ చాక్లెట్ ప్యాకెట్స్ ఇవన్నీ ఇచ్చేస్తున్నారు. అంటే ఇంకోటి విచిత్రం ఏంటంటే సార్, ఈవెన్ ఇప్పుడు ఎవరన్నా ఇంటికి వెళ్ళి పలకరిద్దామని అనుకుంటే ఇదివరకు ఫ్రూట్స్ పట్టుకెళ్ళేవాళ్ళు సహజంగా. వాళ్ళలో ఎనీ అకేషన్ ఫ్రూట్స్ పట్టుకెళ్ళటం ఒక సాంప్రదాయం. ఇప్పుడు ఏమైపోయిందంటే పెద్ద పెద్ద షాప్స్ నుంచి స్వీట్ బాక్సులు పట్టుకెళ్తున్నారు. లేదు అని అంటే కనుక చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే పెద్ద కాస్ట్లీ చాక్లెట్స్ పట్టుకెళ్తున్నారు. సో వీళ్ళు వాళ్ళని పలకరించకపోయినా పర్వాలేదు, కానీ ఇవి ఇచ్చి వాళ్ళకి అనారోగ్య పాలు మాత్రం చేయకూడదు. అలాగే చాక్లెట్స్ కాదు, ఎక్కువగా బేకరీ ఐటమ్స్ తీసుకెళ్తున్నారు. బేకరీ ఐటమ్ ఎందుకంటే ఎవరింటికి వెళ్ళినా కూడా ఎక్కువగా నేను తరచుగా చూసేది, లేకపోతే ఎవరన్నా ఎప్పుడైతే నాకు కొంతమంది పేషెంట్స్ వాళ్ళు ఏం తింటారో ఫొటోస్ పెడుతుంటారు అనమాట. ఆ ఫొటోస్ పెట్టినప్పుడు డైనింగ్ టేబుల్ మీద కొన్ని పదార్థాలు కూడా దాంట్లో కనబడుతుంటాయి. సో దాంట్లో మ్యాక్సిమమ్ ఈ బేకరీ ఐటమ్స్ కూడా కనిపిస్తుంటాయి. సో నేను వాళ్ళని అడుగుతుంటాను అనమాట, ఎంత ఆఫ్టెన్గా మీరు బేకరీ ఐటమ్స్ తింటారు, ఈ కేక్స్ కానీ ఇవి కానీ తింటారు. సో ఇది ఎక్కువగా స్వీట్స్ అంటే షుగరీ ఐటమ్స్ ఎక్కువగా తిన్నా కూడా బాడీలో కాల్షియం కంటెంట్ తగ్గిపోతుంది. అంటే మినరల్స్ అబ్జార్ప్షన్ కూడా పోతుంది, మినరల్స్ అబ్జార్ప్షన్ పోతుంది, ప్లస్ ఉన్న మినరల్స్ కూడా తగ్గిపోతాయి. బికాస్ షుగర్స్ ఏం చేస్తాయంటే ఈ మినరల్స్ని తినేస్తాయి. ఒక చెదపురుగు ఒక వుడ్ని ఎలా అయితే లాగేసి తినేస్తాయో అలాగే మన బాడీలోకి షుగర్స్ వెళ్ళినప్పుడు కాల్షియంని అలా తినేస్తాయి అన్నమాట. సో కాల్షియం తినడం వల్ల టీత్ బ్రిటిల్ అయిపోతుంది, అలాగే బోన్స్ బ్రిటిల్ అయిపోతుంది. తొందరగా ఎక్కువగా షుగర్ ఐటమ్స్ తిన్న వాళ్ళకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ తొందరగా వచ్చేస్తుంటాయి. అంటే ఇప్పుడు స్కిన్ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అని అంటే సహజంగా మనం ఏమనుకుంటాం అంటే ఇమ్యూనిటీ ఇష్యూస్ వచ్చి లోపించడం అని అనుకుంటాం కదా. అంటే ఎప్పుడైతే షుగర్కి ఇమ్యూనిటీకి ఏంటి సంబంధం అంటారు? మంచి క్వశ్చన్. ఇమ్యూనిటీ అంటే మన జనరల్గా మన బాడీలో ఉన్న మెటబాలిజం దగ్గర నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి ఇవన్నీ ఒకటి ఆర్డర్లో వస్తుంటాయి అన్నమాట. సో ఈ షుగర్స్ తీసుకోవడం వలన ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగటం వలన బాడీలో ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది. సో అందుకనే డయాబెటిక్ పేషెంట్స్లో షుగర్స్ కంట్రోల్ లేకపోతే కనుక వాళ్ళకి హీలింగ్ కెపాసిటీ కూడా తగ్గిపోతుంది. మరి హీలింగ్ కెపాసిటీ తగ్గిపోయిందంటే ఇమ్యూనిటీ లేనట్టే కదా. సో హీలింగ్ కెపాసిటీ తగ్గిపోతే వాళ్ళ బాడీ దేనికైనా తొందరగా ప్రోన్ అయిపోతాయి వైరల్ డిసీజెస్కి ఎనీథింగ్. బేసిక్ థింగ్ చెప్పాలంటే ఫీవర్ వచ్చినా కానీ 4-5 రోజుల్లో తగ్గదు. ఇప్పుడు ఈ మధ్య తరచుగా మేము చూస్తుంది ఏంటంటే దగ్గు, కాఫ్, యాత్రలకు వెళ్ళొచ్చిన వాళ్ళు. ఇప్పుడు మరి సమ్మర్లో చేసేది యాత్రలే కదా ఎక్కువగా. సో బద్రీనాథ్, కేదార్నాథ్ వెళ్ళొచ్చిన వెకేషన్స్. సో ఈ యాత్రలు చేసి వచ్చిన వాళ్ళకి ఎస్పెషల్లీ అక్కడ వాటర్ చేంజ్ రావడం వల్ల కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అబ్జర్వ్ చేసిన ఏంటంటే చాలామంది డయాబెటిక్ పేషెంట్స్లో ఈ మినరల్ డెఫిషియన్సీస్ వలన కాఫ్ అనేది తొందరగా తగ్గట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం లెవెల్స్ చాలామంది పడిపోతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే బీపీ డౌన్ అవటం, అలాగే కళ్ళు తిరిగి పడటం. ఇప్పుడు సోడియం అంటే యాక్చువల్గా మనం సాల్ట్ ద్వారా తీసుకుంటామని అనుకుంటున్నారు కదా. అంటే ఆ సోడియం కొంతమంది నాకు బీపీ ఉందండి, నేను ఉప్పు లేకుండా తినమన్నారు డాక్టర్ అని చెప్తారు. అంటే ఒక సమపాళనలో కనుక సోడియం లేకపోతే కూడా చాలా ఇబ్బందే కదా వాళ్ళకి. ఇది కూడా ఒక మంచి టాపికే. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు 120/80 నార్మల్, అందరికి తెలిసింది. 90/60 నార్మల్లా లో అని అంటే ఏమంటారంటే లో బీపీ సార్ అంటారు. అసలు దెర్ ఈస్ నో టర్మ్ కాల్డ్ లో బీపీ. సో 90/60 ఉందంటే ఆ మనిషి 100 సంవత్సరాలు బతుకుతారు అంతే. ఎందుకంటే లో బీపీ అనేది అసలు ట్రీట్మెంటే లేదు దానికి. బట్ అపోహలో ఉన్నారేమో ఆబ్వియస్లీ. ఎందుకంటే ఈ సోడియం లెవెల్స్ కూడా ఎప్పుడైతే బాడీలో మారుతాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు ఉప్పు లేకుండా తినమన్నారని చెప్పేసి, మరీ ఉప్పు లేకుండా తింటే కనుక వాళ్ళకి జీవితం మీద ఇంట్రెస్ట్ పోతుంది. అంటే ఉప్పు కారం తినలేదు. అయితే
సో కాన్షియస్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ, మైండ్ఫుల్నెస్, కాన్షియస్నెస్. అలాగే మనకు కావాల్సిన ఆహారం ఏవైతే తీసుకుంటున్నో, సో ఎవ్రీడే 6 grams కన్నా ఎక్కువ కాకుండా చూసుకోవాలి. సో నాకు 6 grams అని నాకు ఎలా తెలుస్తుంది అంటే, మనం తినే ఆహారంలో అది పప్పు కానీ, పులుసు కానీ, ఒక కూర కానీ, అది ఏదన్నా అవ్వచ్చు, వెజ్ కర్రీ అవ్వచ్చు, నాన్ వెజ్ కర్రీ అవ్వచ్చు, నాకు ఇందులో కొంచెం ఉప్పు తగ్గినట్టు ఉందేమో అని అనిపిస్తే చాలు, 6 grams కన్నా తక్కువ తింటున్నాం అని అర్థం. అంతేనా? అంతే, అదే లెక్క. సో రోజు మనం కొలుచుకొని వెయింగ్ మెషిన్స్ పెట్టుకొని చేయాల్సిన అవసరం లేదు. అయితే ఎవరికైతే WHO కూడా రికమెండేషన్ కూడా 4 to 5 grams చెప్తున్నారు మ్యాక్స్ డెఫినెట్గా. సో అందుకే 6 grams దాటకుండా చూసుకోవాలి మనం. ఎస్, ఎవరన్నా అంటే ఇప్పుడు ఎవరైనా అథ్లీట్ ఆర్ ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ, లేకపోతే ఎవరికైనా హైపర్ టెన్షన్ కంట్రోల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కానీ, ఏదైనా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేద్దాము, లేకపోతే ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేద్దాము, వీళ్ళు కంపల్సరీ సోడియం రెస్ట్రిక్టెడ్ డైట్ అని ఫాలో అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఉన్న వెయిట్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు Formula 1 రేసింగ్ మీకు ఐడియా ఉందా? సో ఈ F1 రేసింగ్ వాళ్ళు కూడా వెయిట్ ఒక్కొక్కసారి 2 kilos 500 grams కూడా కాదు, 100 grams పెరిగినా కూడా F1 రేస్ మొత్తం పోతుంది వాళ్ళది, ఛాంపియన్షిప్. సో దానికి తగ్గాలి అంటే వాళ్ళు వాటర్ డైట్, అలాగే వాటర్ డైట్ అంటే వాటర్లెస్ డైట్ కూడా చేస్తారు. అంటే 2-3 రోజులు అసలు వాటర్ కూడా ముట్టుకోరు, అంత స్లిమ్మింగ్ అయిపోతారు అనమాట. సో ఆ తగ్గాల్సిందే వాళ్ళు. అలాగే ఇప్పుడు హెవీ వెయిట్ ఛాంపియన్షిప్స్ UFC అని ఉంటుంది. సో వాళ్ళ వెయిట్ తగ్గాలన్నా కూడా వాళ్ళ చాలా రెస్ట్రిక్టెడ్ డైట్ ఫాలో అవుతారు, సోడియం రెస్ట్రిక్ట్ డైట్ అని ఫాలో అవుతారు. అప్పుడు ఏమవుతుందంటే బాడీలో ఉన్న వాటర్ రిటెన్షన్ మొత్తం పోతుంది, బాడీలో ఉన్న వాటర్ స్టోర్స్ మొత్తం లాగేస్తుంది ఎక్సెస్, అప్పుడు వెయిట్ తగ్గిపోతారు. సో అది కూడా ఇబ్బందే కదా. ఇబ్బంది కాదు అంటే వాళ్ళు ఫాలో అయ్యే రెజ్యూమ్ అది వేరేగా ఉంటుంది. ఇబ్బంది అంటే వాళ్ళ స్టామినా ఎలా ఉంటుంది, మరి UFC వాళ్ళు, వాళ్ళు ఒక దెబ్బ కొడితే మనం తట్టుకోలేము, మనం 100 దెబ్బలు కొట్టినా వాళ్ళు తట్టుకోగలుగుతారు. సో ఆ డిఫరెన్స్ ఉంటుంది. సో బట్ సోడియం గురించి చెప్తున్నాను అనమాట. అంటే సోడియం తగ్గించడం వల్ల, అంటే ఎంత తగ్గించేస్తే ఏమైపోతుంది అనేది మన డిస్కషన్. సో సోడియం పెంచితే వాటర్ రిటెన్షన్ పెరిగి బాడీ హెవీ అయిపోతుంది ఈ ఒక్క మినరల్ వల్ల. అలాగే క్లోరైడ్, ఈ సోడియము, క్లోరైడ్, పొటాషియము ఈ 3 సమపాలంలో లేకపోతే, అందుకే ఇప్పుడు మీరు ఐసీయూలో ఉన్న పేషెంట్స్ చూడండి, సో ఎలక్ట్రోలైట్స్ ఎలా ఉన్నాయని అడుగుతారు. అంతే కదా. సో ఈ ఎలక్ట్రోలైట్స్ డిఫరెన్స్ వచ్చేసరికల్లా బాడీలో మొత్తం కెమికల్ కాంపోజిషనే మారిపోతుంది, హార్ట్ బీటింగే మారిపోతుంది, లంగ్స్ బ్రీతింగే తగ్గిపోతుంది. సో ప్రతి సెల్యులర్ లెవెల్లో, టిష్యూస్ లెవెల్లో కూడా చాలా చేంజెస్ వచ్చేస్తాయి అనమాట. అందుకనే మనం ఐవి ఇచ్చి మనం బ్యాలెన్స్ చేస్తామని. యా. సో అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడేమో అసలు వీటి గురించి ఎవరు ఆలోచించరు. అవును. ఐసీయూలో ఉన్నప్పుడు కూడా వీటి గురించి ఎవరు ఆలోచించరు. ఐసీయూలో మేజర్గా చేసేది ఏంటంటే, ఫస్ట్ వాళ్ళకి చేసేది ఆక్సిజన్ ఇస్తాం, రెండోది మీరు అన్నట్టు ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ చేస్తాం, తర్వాత ఆర్గాన్స్ ట్రీట్మెంట్. వాడు ఏ ప్రాబ్లంలో ఉన్న పేషెంట్ ఏ ప్రాబ్లంలో ఉన్నా సరే ఇది టెర్షరీ కింద వస్తుంది. ఎందుకంటే మరి ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ లేకపోతే ట్రీట్మెంటే పనిచేయదు. అందుకని అంటున్నాను. అంటే ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంటి? మేజర్గా మినరల్స్. అంటే ఐసీయూలో ప్రధానంగా డాక్టర్లు తీసుకునేటటువంటి, కన్సిడర్ చేసేటటువంటి ఇదేంటంటే ఎలక్ట్రోలైట్స్. ఈ 3-4 మినరల్స్ని ఆ బ్యాలెన్సింగ్గా లేకపోతే ఈవెన్ మనం ఇచ్చినటువంటి వాటర్ కూడా సెల్యులర్ లెవెల్కి పెనట్రేట్ అవ్వదు. రైట్. సో మీరు వాటర్ అనగానే ఇంకో పాయింట్ గుర్తొచ్చింది నాకు, కాపర్. సో కాపర్ కూడా చాలా ఇంపార్టెంట్ మైక్రో మినరల్. ఎందుకంటే ఈ మైక్రో మినరల్ కాపర్ మన బ్రెయిన్ ఫంక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్, అండ్ అలాగే సెల్యులర్ లెవెల్లో కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని ఇప్పుడు కాపర్ మగ్స్ కానీ, కాపర్ బాటిల్స్ కానీ, ఇవన్నీ ఎస్పెషల్లీ డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది. న్యాచురల్గా ఈ మినరల్స్ అనేటటువంటి రిచ్ సోర్స్ ఇన్ సాయిల్ ఆబ్వియస్లీ. సో ఇప్పుడు అంత మంచి సాయిల్లోంచి పుట్టిన వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ కొరత అయిపోతున్నాయి ఇప్పుడు. ఈవెన్ వాటర్ తాగటం మానేసాం కదా మనం. ఇప్పుడు వాటర్ అనేటటువంటిది మనం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎప్పుడు మొదలైనవి అంటే సార్, మనకు ఒక 25-30 years బ్యాక్ చూసుకుంటే చెరువుల్లో నీళ్లు, అంటే మా చిన్నప్పుడు కూడా పొలం వెళ్తే వాళ్ళు ఇట్లా అని కాలువల్లో కానీ, చీట్లో కానీ ఇలా ఆ పైన ఉన్న దాన్ని తీసి ప్యూర్గా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఈ మినరల్ డెఫిషియన్సీ కానీ ఇవి ప్రాబ్లమ్స్ కానీ లేవు. ఇప్పుడు మనకేమంటారంటే, అప్పుడు అంటే నార్మల్గా చిట్ చాట్ చేసుకునేటప్పుడు మా 4 brothers 40 years బతికారు, 90 years బతికారు, 100 years బతికారు అని అంటారు. 100 years బతకడానికి రీజన్స్ ఏంటంటే వాళ్ళ శరీర తత్వం కాదు, కేవలం వాళ్ళు తీసుకున్నటువంటి ఫుడ్, వాటర్. ఎస్పెషల్లీ అప్పట్లో వాటర్ ఇంత కంటామినేటెడ్ లేదు. అలాగే ఆ రివర్స్ ఆస్మోసిస్లో కూడా ఏం లేవు. ప్యూర్
జలాలు అంటే జలపాతాలు నుంచి వచ్చిన జలాలు ఏవైతే స్ప్రెడ్ అయ్యాయో రివర్స్గా కానీ లేకపోతే అదర్ పాయలు 7 పాయలుగా విడిపోయి వచ్చిన రివర్స్ కానీ ప్రొడ్యూస్ అయిన రివర్స్లో కానీ ఫ్రెష్ వాటర్స్లో కానీ ఈ వాటర్ ఎప్పుడైతే సోర్స్ లేకపోతే ఇంకులు లేకపోతే పాండ్స్ కానీ లేకపోతే వెల్స్ కానీ ఇవన్నీ ఫామ్ అయినప్పుడే దాంట్లోనే బై డిఫాల్ట్గా వెరీ రిచ్ మినరల్ వాటర్ దొరికేది సెలీనియం. అంటే సెలీనియం అంటే నాకు ఒక విషయం నేను ఎక్కడో చదివిన దాంట్లో సెలీనియం అనేటటువంటిది ఈ యొక్క అంటే సెలీనియం మన ఫుడ్లో కానీ లేదా మనం తాగే వాటర్లో కానీ తక్కువ అయిపోవటం వల్లే పీపుల్ ఆటోమేటిక్గా ఏంటంటే తక్కువ టైంలో వాళ్ళు అలసిపోతున్నారు, స్ట్రైన్ అయిపోతూ ఉన్నారు. ఆబ్వియస్లీ ఇప్పుడు అలాగే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అల్యూమినియం అందరి ఇంట్లో ఈ మధ్య చూస్తే అల్యూమినియం. ఎందుకంటే ఇప్పుడు నాన్ వెజ్ వండాలంటే అల్యూమినియం ఉంటే అదొక ఫ్యాషన్. అల్యూమినియంలో బాగా టేస్ట్ వస్తుంది, బాగా ఫ్రై అవుతుంది, అల్యూమినియం ఆక్సైడ్ రిలీజ్ అవుతుంది తెలియట్లేదు. అండ్ అలాగే అల్యూమినియం మన బాడీలో ఉన్న స్టామినాని తగ్గించేస్తుంది, ఇమ్యూనిటీని తగ్గించేస్తుంది. సో అల్యూమినియం పాత్రలో ఫుడ్ అనేది చాలా డేంజర్. సో ఈ మైక్రో మినరల్స్లో అది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు అంటే మనం ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే మనం గౌతమ్ బుద్ధ చెప్పినట్టు ఒక కొవ్వొత్తుంటేనే సరిపోదు, దానికి ఫైర్ కూడా కావాలి అన్నట్లు. ఇప్పుడు మనకి శరీరంలో మనం తీసుకునే ఆహారంలో ఒకటి తింటున్నాము అనేది కాదు, దాంట్లో ఉన్నటువంటి ఈ యొక్క మినరల్స్ ఏ రేషియోలో ఉన్నాయి అనే దాని మీద కూడా మనం పూర్తి అవగాహన ఉండాలి. అంటే ఈ మినరల్స్ కనుక మన శరీరంలో తగిన పాలనలో లేకపోతే వచ్చేటటువంటివి ఎన్నో అనర్థాలు. ఇవాళ ఏ మినరల్ వల్ల ఏ లోపం వస్తుంది అన్న విషయాన్ని ఇవాళ మేము కొత్తగా మళ్ళీ పరిచయం చేయాలనే ప్రయత్నమే తప్ప ఇది మీకు తెలియంది కాదు. ఎందుకనంటే ఈ యొక్క విషయాలన్నీ కూడా చెప్తే నవ్వుతారు సార్, ఇవి 7th 8th క్లాసులో టెక్స్ట్ బుక్స్లో నుంచి ఉన్నాయి. కాకపోతే మా ప్రయత్నం ఏంటంటే అవన్నీ మర్చిపోయాం. సో ఆరోగ్యానికి ఈ మినరల్స్ ఒక దివ్య ఔషధంలాగా పనిచేస్తాయి. దాన్ని బట్టి ఇవాళ మనం తీసుకునేటటువంటి ఆహారం కూడా కంటామినేట్ అయిపోయిందా లేకపోతే పెస్టిసైడ్ కంటెంట్ ఎక్కువ ఉందా అనేటువంటిది ఒక మీమాంసలోనే ఉన్నారు అందరూ. కాకపోతే ఇటువంటి అప్పుడు ఏంటంటే మన శరీరానికి కావలసినటువంటి పోషకాలు మనం తినే ఆహారంలో కనుక అందకపోతే మనం సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవాల్సి వస్తుంది. ఈ సప్లిమెంట్స్ని ఇప్పుడు మన గౌతమ్ కుమార్ లాంటి న్యూట్రిషనిస్టుల పర్యవేక్షణలో కనుక సరే ఏ సప్లిమెంట్స్ని తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి అనేది కనుక మీరు ఆయన సంప్రదించి కనుక ఒక అవగాహన తెచ్చుకుని కనుక వాడితే కనుక అనారోగ్యాల నుంచి దూరంగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా? మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా? మీ అనారోగ్యాలను సహజసిద్ధంగా తగ్గించుకోవాలా? మీ బడ్జెట్లోనే కార్పొరేట్ వైద్యం, ఆపరేషన్స్ కావాలా? క్యాన్సర్ మొదలుకొని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు, వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి. మెరుగైన వైద్యం, ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం.